హాయ్ అండి. ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దాము. దొండకాయ ఫ్రై చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా, చాలా బాగా వస్తుందండి. ఈజీ ప్రాసెస్ నేను ఇప్పుడు చూపిస్తాను. దొండకాయలని శుభ్రంగా కడిగేసి కట్ చేసేసుకోవాలి. మొత్తం కూరగాయలని చిన్న చిన్న పీసుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి, 3 పచ్చిమిరపకాయలు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి తిప్పేసుకోవాలి. ఉల్లిపాయలంతా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మొత్తం కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగానే కదండి, ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం. పసుపు వేసి మొత్తం కలిపేసుకోవాలి. పసుపు అంతా కలిసిన తర్వాత ఇందులోకి దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయల ముక్కలు వేసి కలిపేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుందండి. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇవి పావు దొండకాయలండి. ఫ్రై అయింది కదండి, ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో ఉడికిచ్చేసుకుందాము. మూత పెట్టేసి మధ్య మధ్యలో కూర ఒకసారి మూత తీసి చూసేసుకుందాము. కూర అంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు ఉడికించుకున్నాము. కూర అంతా వేగింది కదండి, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఏం చేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేసి కూర ఉడికిచ్చేసుకున్నాము. వేగింది కదండి, ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం కూర అంతా కలిపేసుకోవాలి. కూర అంతా కలిపేసుకోవాలి. ఇలాగా కలిపిన తర్వాత 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసుకుందాము. తీసుకొద్దామండి. ఉడికింది కదా కూర, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. కూర ఉడికిందండి, ఇప్పుడు ఇందులోకి మనం మసాలా వేసుకుందాము. ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర కొద్దిగా అంత వేసుకుందాము. కొత్తిమీర అంతా వేసి కూర అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుతామండి. మసాలా అంతా కూరకు పడుతుంది. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన దొండకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందాము. ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.